మెలకు వచ్చి తల నిమురుకుని అంతా చూసేసరికి కారులో కనిపిస్తాడు. ఎందుకంటే రాజుకి తగిలిన గాయంతో అప్పటికే గతం ఏంటో గుర్తు తెచ్చుకోవాలని చాలా స్ట్రెస్ ఫీల్ అయిన రాజుకి ఎప్పుడైతే చిన్నగా తలకు దెబ్బ తగులుతుందో వెంటనే తన గతం ఏంటో అనేది గుర్తొస్తుంది. చుట్టూ చూస్తాడు. అసలు ఇది నా కార్లా లేదే, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏమవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఈలోపు యామిని ఫోన్ల మీద ఫోనులు చేసేసరికి యామిని అని ఉంటుంది. యామిని నాకెందుకు ఫోన్ చేస్తుంది, పైగా ఈ ఫోను నా ఫోన్లా లేదే, యామిని నెంబర్ నా ఫోన్లో కూడా లేదు కదా, మరి ఫోన్లో చాలాసార్లు కాల్ చేసినట్టుగా ఉంది అని చౌదరి పెట్టుకునేసరికి బావా ఎక్కడున్నావు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. యామిని నన్ను బావాని పిలవడం ఏంటి, అసలు ఏంటిదంతా తెలుసుకోవాలి, నేను మా ఇంటి దగ్గర లేకుండా ఎక్కడెందుకు ఉన్నాను, నా ఫోన్లో ఎవరి నెంబర్లు కూడా కనిపించడం లేదు, అసలు ఇది ఏ ఏరియా, నేనేంటి, నా డ్రెస్సింగ్ సెన్స్ ఎప్పుడూ కూడా ఇలా లేదు కదా, ఎప్పుడో అలా పెళ్ళికి ముందు ఉండేది, పెళ్ళయిన తర్వాత నా డ్రెస్సింగ్ సెన్స్ అంతా మారిపోయింది కదా, మరి ఇప్పుడేంటి ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇలాంటి డ్రెస్ నాకు లేదే అనుకుంటూ రాజు జరిగిపోయిన యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే కదా నాకు స్పృహ వచ్చింది, అంటే మధ్యలో ఏదో జరిగింది, ఏం జరుగుంటుంది అని అంతా ఆలోచించుకుంటాడు. ఆలోచించుకున్న రాజుకి యామిని ఫోన్ చేసింది కదా, బావా అనగానే చెప్పు యామిని అని చెప్పనేసరికి ఎక్కడున్నా బావా అని చెప్పనేసరికి తెలియడం లేదు, నాకు కొంచెం మన ఇంటి లైవ్ లొకేషన్ పెడతావా అని అడుగుతాడు. ఎందుకంటే రాజుకి అనుమానం వస్తుంది, ఏంటి యామిని నన్ను బావాని పిలవడం ఏంటి, యామిని ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, ఈ మిగిలిన వాళ్ళు నెంబర్లు లేవేంటి అన్న అనుమానం రాజుకి వచ్చేస్తుంది. అసలేంటో ఇదంతా ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే రాజుకి యాక్సిడెంట్ అవ్వడానికి ముందు బుల్లెట్ సౌండ్ వినిపించిన తర్వాత కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి అటు ఇటు వెళ్ళడం అంతా కూడా రాజుకి చివర్లో జరిగిన విషయం జ్ఞాపకం వస్తుంది. లైవ్ లొకేషన్ ఎప్పుడైతే పెడుతుందో రాజు కాస్త ఆ లైవ్ లొకేషన్తో ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఇది నా ఇల్లు కాదనమాట, నేను నా ఇంటికి వెళ్ళలేదనమాట అనుకుంటూనే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఫోన్లో కళావతి నెంబర్ ఉంటుంది. కళావతి నెంబర్ ఎందుకు ఉంటుంది నా దగ్గర, కళావతి నెంబరు నేను ఎలా ఫీడ్ చేయలేదే అనుకుంటూ రాజు కావ్య పేరు కళావతి అని పిలిచినా వేరే రకంగా ఫీడ్ చేసుకుంటాడు ఫోన్లో. ఆ పేరు కనిపించకపోయేసరికి కళావతి అని ఉంది, ఏంటిది అనుకుంటూనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి హాయ్ రామ్ గారు అని చెప్పి మాట్లాడేసరికి రామ్ అని చెప్పాను. కానీ మీ పేరు రామే కదా అని చెప్పాను. కానీ అవునా, సరే అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేస్తాడు. లోపలికి వెళ్ళి ఫోటోలన్నీ చూస్తాడు. చూసేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. నిజంగా యామినికి నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా ఏంటి అనుకుంటూనే ఫోటోలు తీక్షణంగా చూసేసరికి తన చేతికి టాటూ ఉంటుంది కదా, ఆ చెయ్యి చూసేసరికి చేతిన టాటూ ఉండదు, అంటే ఫోటోలు మార్పింగ్ చేసిందన్నమాట అనుకుంటూనే లోపలికి వచ్చేసరికి రండి అల్లుడు గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరు ఎక్కడికి వెళ్ళారా అని నేను మీ ఆంటీ టెన్షన్ పడ్డాము అని చెప్పాను. కానీ అవునా, సరే అయితే అని చెప్పి గదిలోకి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆల్బమ్ అంతా కూడా రాజు ఈ యామిని కలిసి ఉన్న ఫొటోస్ అన్నీ కూడా పెట్టి అక్కడ టేబుల్ పక్కనే ఉండేసరికి అదంతా చూస్తాడు. అప్పుడు రాజు కొంచెం తెలివైన వాడే కదా, అప్పుడు అర్థం చేసుకుంటాడు. అంటే నేను గతాన్ని మర్చిపోయానన్నమాట, నాకిప్పుడే గతం గుర్తొచ్చిందన్నమాట, అంటే నేను ఎన్ని రోజులు ఏలింట్లోనే ఉన్నాను, నాకు గతం మర్చిపోయిన నన్ను తన బావ అంటూ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి తనకు నాకు ఎంగేజ్మెంట్ అయినట్టుగా ఈ ఫోటోలన్నీ క్రియేట్ చేసిందా, యామినిని అస్సలు వదిలిపెట్టకూడదు అనుకుంటూనే ఇంకా ఫోటో ఆల్బమ్ తీసుకుని కిందకు వస్తాడు. యామిని అని చెప్పి పిలిచేసరికి ఏంటి బావా అని చెప్పాను. కానీ చెంప చెల్లు అనిపిస్తాడు. నేను నీకు బావనా అని చెప్పనేసరికి అదేంటి బావా అలా అంటావు అని చెప్పనేసరికి మళ్ళీ అడుగుతున్నాను యామిని, నేను నీకు ఏమవుతాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. అదేంటి రామ్ ఎలా అంటున్నాడు అనుకుంటూనే ఏంటి రామ్ అని చెప్పను. కానీ నా పేరేంటి రామ లేక రాజా అని చెప్పను. కానీ ఒక్కసారిగా యామినికి షాక్ అయిపోతుంది. ఏంటి
నీ పేరు రామే కదా అని చెప్పాను, కానీ మళ్ళీ చంప చెల్లుమనిపించేసరికి, నాకు గతం గుర్తు రాలేదనుకుంటున్నావా? ఫోటోలన్నీ మార్పింగ్ చేసి నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్తే నేను నమ్మేస్తాను అనుకున్నావా అని చెప్పనేసరికి, లేదు రామ్, నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. నువ్వు గతం మర్చిపోయిన స్థితిలో నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఇష్టపడ్డావు, నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నావు అని చెప్పాను. కానీ అంటే ఈ ఫోటోల్లో ఉన్నది నేనేనన్నమాట అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి, మరి చేతి మీద టాటూ ఏది? నా చేతి మీద టాటూ ఉంది కదా, మరి ఫోటోలో ఉన్న చేతి మీద టాటూ ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నన్ను మాయ చేసి మభ్యపెట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నిన్ను పెళ్లి చేసుకుంటానని, నీ మెడలో తాళి కడతానని ఎలా అనుకున్నావే అంటూ ఇంకా గోడన్న ఫోటోలన్నీ కూడా లాగి కింద పడేస్తాడు. మొత్తం ఆ ఫోటోలో ఉన్న ఫొటోసు, తను ఆ లోపల పెట్టిన ఆల్బమ్ మొత్తం కూడా తీసుకొచ్చి కారులో ఉన్న పెట్రోల్ పోసి తగలపెట్టేస్తాడు. బాబు బాబు అని చెప్పారు. కానీ ఇంకా చాలా ఆంటీ, మీ అమ్మాయితో కలిసి నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నారు కదా. నేను ఇన్ని రోజులు కనిపించకపోతే నా కుటుంబ సభ్యులు ఎంతలా బాధపడతారో తెలుసా? మా అమ్మ, మా నాన్నమ్మ, నా భార్య ఎంతలా తల్లడిల్లిపోతారో మీకు తెలుసా? మీకేమైనా దూరం అయితే కదా బాధ తెలిసేది. అయినా మీ అమ్మాయికి ఒళ్ళు కొవ్వెక్కి మీ అమ్మాయి మొత్తం పదార్థాలకు బానిసైంది. నేను బానిసవ్వమని చెప్పలేదే. మీ అమ్మాయి మెంటాలిటీ ఉన్న ఎవ్వరూ కూడా అస్సలు మీ అమ్మాయిని ఇష్టపడరు, పెళ్ళి చేసుకోరు. అలాంటి మెంటాలిటీ దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడనుకున్నారు? అయినా ఇలాంటిది నేను అస్సలు కనికరించను. దీన్ని వద్దనుకునే వదిలేసి వచ్చేసాను. మళ్ళీ నాకు యాక్సిడెంట్ చేయించి నా భార్యను నన్ను దూరం చేసి నన్ను పెళ్లి చేసుకుని నా లైఫ్లోకి వద్దామని అనుకుంటే మాత్రం నేను యామినిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? ఎప్పటికీ నా భార్య కళావతి మాత్రమే, ఎప్పటికీ యామిని కాదు అని చెప్పి వెంటనే ఫోన్ తీసి కావ్యకు ఫోన్ చేస్తాడు. కావ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏమండి అని చెప్పాను. కానీ అవును, అప్పుని తీసుకుని ఇక్కడికి రా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరు అని చెప్పాను. కానీ నాకు గతం గుర్తొచ్చింది. ఈ యామిని ఇన్ని రోజులు నన్ను కిడ్నాప్ చేసిందని, నా కుటుంబ సభ్యులకు దూరం చేసిందని కేసు పెడుతున్నాను. అప్పును వచ్చి యామినిని అరెస్టు చేసి తీసుకువెళ్ళమను అని చెప్పనేసరికి, అప్పు మీ బావకు గతం గుర్తొచ్చేసింది అనగానే, యామిని గురించి మరొక విషయం తెలిసిందక్క అంటూ సాక్ష్యాలు ఎవడైతే రౌడీవోడు కాల్చాడో వాడిని తీసుకుని వస్తుంది అప్పు. అయితే ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. వీడే కదా యామిని, మా అక్కను షూట్ చేసి పైలోకాలకి పంపాలని ప్లాన్ చేసింది వీడితోనే కదా. అందుకే కదా వీడు పొరపాటున కారు టైర్ పేల్చడంతో ఇంత పని జరిగింది. మా బావకు గతం గుర్తొచ్చింది. ఇంకా గతం గుర్తురాదేమో, ఎన్ని రోజులు నీ నాటకాలు చూస్తూ ఉండాలో అనుకున్నాను. గతం గుర్తొచ్చేసింది. ఎన్ని రోజులు చాలా నాటకాలు ఆడింది బావా అని చెప్పనేసరికి, ఈ యామిని ఎలాంటిదో, దీని నాటకాలు ఎలాంటివో అన్నీ నాకు తెలుసప్పు. దీన్ని ఒక్క క్షణం కూడా బయట ఉండడానికి వీల్లేదు. జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఇన్ని రోజులు నా కుటుంబ సభ్యులు పడ్డ నరకయాతనంతా ఇది జైల్లో పడాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. క్షమించండి ఆంటీ, క్షమించండి అంకుల్. ఇన్ని రోజులు నన్ను చూసుకున్నారేమో, కానీ స్వార్థంతోనే చూసుకున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే మీ కూతురి మీద ప్రేమ వల్లే కదా నా భార్య నుంచి నన్ను దూరం చేయాలనుకున్నారు. నా తల్లి నుంచి, నా కుటుంబ సభ్యుల నుంచి దూరం చేయాలని చూశారు. అందుకే మిమ్మల్ని క్షమించలేను, ఎప్పటికీ క్షమించలేను. ముఖ్యంగా ఈ యామినిని అస్సలు క్షమించలేను. యామిని లాంటి దాన్ని నేను ఎప్పటికీ భార్యగా అంగీకరించలేను. నా ప్రాణం ఉన్నంత వరకు కళావతియే నా భార్య, నా భార్యే నా ప్రాణం అని చెప్పి రాజ్ అయితే కావ్య భుజం మీద చేయి వేసుకుని మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజును తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది కావ్య. రాజును చూడడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. అమ్మ కావ్య అని చెప్పనేసరికి, మీ అబ్బాయికి గతం గుర్తొచ్చేసింది అత్తయ్య అని చెప్పనగానే ఒక్కసారిగా అపర్ణ చాలా సంతోషపడిపోతుంది. ఎందుకంటే అపర్ణకు ఆల్రెడీ రేపే వెళ్ళి మీ అబ్బాయిని తీసుకొస్తాను అని చెప్పింది కదా. మీరిద్దరూ మాట్లాడుకుందరుగానని పుట్టినరోజు కంటే ముందే రాజు గతం గుర్తు తెచ్చుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా అపర్ణ పుట్టినరోజుని అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా అయితే ఏర్పాటు చేసి చాలా సంతోషంగా అయితే జరిపిస్తాడు. అపర్ణ ఆనందానికి అవధులు ఉండవు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.